హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మునగాకు కోడిగుడ్డు ఏపుడు చేసుకున్నాం. ఇప్పుడు మా చెట్లో మునగాకు అంత ఎండలకు రాలిపోయింది, బాగా వర్షం పట్టాలకు ఈగురు వచ్చింది, లేతగా ఉంది. ఒకసారి చేసుకున్నాం మునగాకు తాలింపని. మా చెట్టు మునగాకు కోసుకుంటున్నాం తాలింపు చేసుకోవాలని. అది బాగుంటుంది తాలింపు, కానీ లేతాకు కదా బాగుంటుంది. అందలే పైకి పోయినాయి, అందలేదన్నమాట. ఇట్లంతా కొమ్మలంతా తీసేసి కవర్లో పెడితే కొద్దిగా నిద్ర చేసిందనుకో రాలిపోద్ది అన్నమాట. రాలిపోతే సాటలు వేసి ఎరుక్కుంటే పుల్లలన్నీ ఎన్నికొచ్చి ఆకంతా ముందరికి వస్తుంది. అదే అట్లా బాగుంటుంది అన్నమాట. అట్లా సన్నగా దుస్సాలంటే కష్టం. అట్లా ఇదే కొద్దిగా రాలింది, కొద్దిగా రాలేదన్నమాట. ఉన్నదే ఒలుచుకుంటున్నాం. రాలింది అన్నమాట. కొన్ని కొమ్మలు రాలినాయి, కొన్ని కొమ్మలు రాలేదు. అయితే ఇట్లా మండలు ఉంటాయి కదా, శుభ్రంగా ఏరుకోవాలి. అందుకని ఇట్లా కవర్లో కట్టిందాన కొన్ని రాలినాయి, కొన్ని రాలే. ఇప్పుడు బాండీలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం. ఆకుకూరలలో నీళ్ళు వేసుకోరు కదా, తాలింపులోనే మగ్గుతుంది అన్నమాట. తాలింపులోనే మగ్గుతేనే రుచిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత 2 తాలింపు గింజలు వేసుకుందాం. కొన్ని తాలింపు గింజలు వేసుకొని సిటపటలు అన్నాక కొద్దిగా 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, బాగుంటాయి తాలింపుకు. 2 ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. అవి దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం, అది వేసుకుందాం. మళ్ళీ ఇగో ఉల్లిపాయ వేసుకున్నాం కదా, బాగా దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. లావు కోసి ఆకుకూర తాలింపులలో బాగుంటుంది. అది కొద్ది కరివేపాకు ఎంత బాగా దోరగా వేగిన తర్వాత అట్లా కలబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. మంట సిమ్ములో పెట్టుకొని చేసుకో. మంట పెద్దగా అయిందనుకో గ్యాస్ మీద మాడిపోతుంది, మనం అట్ట ఉంటే. ఇప్పుడు దోరగా వేగింది కదా, కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని బాగా కలబెట్టుకున్నాం. మేము చిన్నప్పుడు తినే అలవాటు అన్నమాట, మునగాకు సిర్రాకు ఇట్లా తాలింపులు ఏపుళ్ళు చేసుకొని. అప్పుడు అట్లా అలవాటు అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఇది వేసుకుందాం. బాగా దోరగా వేగింది కదా, మునగాకు వేసుకుందాం. దీంట్లో నీళ్ళు వేసుకుంటే బాగుండదు అన్నమాట. మునగాకులో అట్లే వాడ్చుకుంటే బాగుంటుంది. కలబెట్టుకొని మూత పెట్టుకుని మగ్గిపోద్ది అన్నమాట. మునగాకు కడగలేదనుకుంటారేమో, వర్షం పడి ఉన్నది కాదు, రాత్రి వర్షం పడినది, ఉదయం దింపుకున్నాం అన్నమాట. మా చెట్టు లేదు, దుమ్ము ధూళి ఏం లేదన్నమాట. మునగాకు కడిగితే వర్షం పడినది కాబట్టి మళ్ళీ కడిగినామనుకో ఒగురుగా ఉంటుంది అన్నమాట. అందుకని కడగలేదన్నమాట. ఏం దుమ్ము ధూళి ఏం లేదు, మా చెట్టులోది కాబట్టి. రాత్రి వర్షం పడ్డది, వర్షానికి కొమ్మల మీదంతా ఏదన్నా ఉంటే కారిపోయి ఉంటుంది అన్నమాట. ఇట్లా కలబెట్టుకొని సాల్ట్ వేసుకుంటే ఇంకా మగ్గిపోతుంది, బాగుంటుంది అన్నమాట. కలబెట్టుకుంటే అప్పుడు వేసేటప్పుడేమో ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడేమో దండిగా అనిపిస్తుంది ఆకు, మగ్గేటాలకు కొద్దిగా అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంత ఆకు ఉంది కదా, దండిగా సాల్ట్ వేసుకుందామంటే కష్టం అవుతుంది అన్నమాట, ఉప్పు ఎక్కువ అవుతుంది అన్నమాట. అది మళ్ళీ కడగలేదని కామెంట్లు పెడతారు. కడిగితే అట్లా అవుతుంది, ఒగురుగా అవుతుందని కడగలేదన్నమాట. మా చెట్టు లేదు కాబట్టి మేము దగ్గరున్నాం కాబట్టి బాగుంటుంది టేస్ట్, కానీ వేసుకున్నాము. కడిగితే మేము బాగుండదు, ఒగురు ఉంటుంది అన్నమాట. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, తీయగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సరిపోద్దా సాల్ట్. అన్నంలో కలుపుకున్నా కూడా సరిపోద్ది అన్నమాట. ఎక్కువైతే బాగుండదు. అన్నంలోకైనా వేసుకోవచ్చు, చపాతీలోకైనా వేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. మేమైతే అన్నంలోనే తింటాం. మూత పెట్టుకున్నాం.
మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంటే మగ్గుద్ది, తొందరగా మగ్గిపోద్ది మునగాకు. కందిపప్పు, మునగాకు కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టి వంచేసుకొని అట్లా తాలింపు వేసుకోవచ్చు, ఇట్లా కూడా తాలింపు వేసుకోవచ్చు. అదొక టేస్ట్ వస్తుంది, ఇది ఒక టేస్ట్ వస్తుంది. ఇది నూనెలోనే మగ్గితే బాగుంటుంది అన్నమాట, టేస్ట్ ఉంటుంది అట్లా. ఇప్పుడు కొద్దిగా మసాలా కారం వేసుకుందాం, మగ్గింది కదా, వేసుకొని కలబెట్టుకొని 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందిలే. అంత మసాలా కారం అన్నమాట, ఇంకా ఏం వేయాల్సిన పనిలే, ఉట్టి కారం వేయాల్సిన పనిలే, మసాలా కారం వేసుకుంటే సరిపోద్ది. కలబెట్టుకొని ఇంకా అట్లా కలిసిపోతే బాగుంటుంది అన్నమాట. మునగాకేపులోకి కోడిగుడ్డు వేసుకునేదానా ఆ మసాలా కారం వేసుకుంటే బాగుంటుంది. ఉట్టి కారం కాడికి మసాలా కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉట్టిగా కోడిగుడ్డు వేయకుండా చేసుకునే వాళ్ళు పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి, తెల్లగడ్డ వేసి బాగా దంచుకొని, బాగా మెత్తగా కాకుండా ఒక్క ముక్కలు దంచుకొని కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. మునగాకు ఎట్టయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎట్లా చేసుకున్నా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోడిగుడ్లు 4 కొట్టేద్దాం. ఇన్ని వేసుకున్నాం కదా, మగ్గిపోయినాయి కదా, ఈ 4 కోడిగుడ్లు కొట్టేసుకుందాం. కలబెట్టుకోకుండా ఒక 5 నిమిషాలు అట్లే సిమ్లో మగ్గబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే బాగా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చాయి అన్నమాట, కోడిగుడ్డు చెదిరిపోకుండా బాగా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అట్లే కలబెట్టుకున్నాం అనుకో, వేసుకున్న తర్వాత నీసు వాసన వస్తుంది. కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉడకనిచ్చినాం అనుకో బాగుంటుంది అన్నమాట. అట్లా మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు మూత చూడు, ఇప్పుడు చూడు, అట్లా సలాకుతో అట్లా తిప్పేసుకున్నాం అనుకో బాగా ఉడుకుద్ది, అటు ఇటు అట్లా బాగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఇలాగా. ఇప్పుడు చూడు బాగా మగ్గిపోయిందన్నమాట. మునగాకు, కోడిగుడ్డు వేపుడు బాగా మగ్గిపోయింది. కొద్దిగా కలబెట్టుకుంటే ఇంత బాగా ఉడికినాయి అన్నమాట. మునగాకు, కోడిగుడ్డు బాగా బ్రహ్మాండంగా ఉడికింది. సో టేస్టీగా ఉంటుంది తింటే, సూపర్గా ఉంది. అయిపోయింది, రెడీ. మునగాకు, కోడిగుడ్డు వేపుడు రెడీ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.